కోసం అప్స్కాండ్ లో ఉండడానికి పోలీస్ వ్యవస్థ చేతులు గాజులు వేసుకుని కూర్చున్నారా? పని చేయట్లేదా? ఇంటెలిజెన్స్ పడుకుందా రాష్ట్రంలో? నార్మల్కి సామాన్యుడికి ఒక న్యాయం, బండి సంజయ్కి ఒక న్యాయమా? కరీంనగర్ దొంగలు కూడా ఎప్పుడు పడుకున్నారు? అదే మేము కొట్లాడిన తర్వాత పోలీస్ వ్యవస్థ మేల్కొనింది. ప్రతిదీ కొట్లాడితేనే పోలీస్ వ్యవస్థ మేల్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని నేరుగా చేస్తుంది. పోలీస్ సిస్టమ్ కాంగ్రెస్ వ్యవస్థలకు తొత్తులుగా మారాయి. బండి భగీరథను ఈ రోజు వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయకుండా దాస్తున్నారు? అది మేము ప్రశ్నిస్తున్నాం. బురద జల్లే అవసరమే లేదు. బండి భగీరథనే ఒప్పుకున్నాడు. అమ్మాయితో కలిసి మేము తిరిగాము, అమ్మాయితో నాకు రిలేషన్షిప్ ఉందని. ఆ అమ్మాయి మతని కూడా నిరూపితమైంది. తన సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ల ద్వారా ఆ అమ్మాయి మదర్ అయిన తర్వాతనే కేసు పడింది. ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? కేసేసిన పోలీసు వాళ్ళని మోసం చేస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్నారా? ఒక వర్గం ఉంటుంది, ఆయన ఒక కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రి కాబట్టి ఆయనకు సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని దింపారు. న్యాయం జరగకుండా చూస్తున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాల్సింది ఒకటే, అది వాళ్ళ ఇంట్లో బిడ్డకు జరిగితే ఒక రకంగా ఉంటుందా? మరి బండి సంజయ్ లాంటి ఒక కామాంధుడికి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకుని ఈ రోజు వరకు ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు శిక్ష వేయట్లేదని ఆలోచించమని నేను గతంలో చూసుకుంటే యూట్యూబర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష చేశారు కేసు నమోదైతే. సో ఈయన కూడా అలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉందా లేక తప్పించుకుంటారు? శిక్ష పడే ఛాన్స్ ఉంది కాబట్టి దాచుకుంటున్నాడు కదా. శిక్ష పడుతుంది కాబట్టి దాచుకున్నాడు కదా ఈ రోజు. లేకపోతే ఎందుకు రావట్లేదు? నీతిపరుడైతే, నిజాయవంతుడైతే, తప్ప చేయని వాడైతే బండి సంజయ్, బండి భగీరథని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అప్పచెప్పమనండి. నా కొడుకు తప్పు చేయలేదని చెప్పమనండి. ఎందుకు దాస్తున్నాడు? పోలీసు వ్యవస్థని పనిచేయకుండా ఎందుకు దాస్తున్నాడు, ఆపుతున్నాడు? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. బండి సంజయ్ ని వెంబడే అరెస్ట్ చేయాలి. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. మరి దానికి బాధ్యుడైన ఈవెన్ బండి సంజయ్ ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు. ఆ కేసు ఎప్పుడు పెట్టారు? ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చొని 12 గంటలు అర్థించింది, వేడుకుంది. నాకు జరిగిన అన్యాయం ఇదని చెప్పుకున్న తర్వాత కాంగ్రెస్ నుండి మరి సమాచారం బండి సంజయ్కి వెళ్ళి మరి మా చేయెత్తుపాటుగా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని మరి మైనర్ కాదు మేజర్ గా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే అది చెల్లదు. మేజర్ కాబట్టి అమ్మాయి మేజర్ కాదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో హనీ ట్రాప్ అన్న ప్రశ్న లేదు. సో దీన్ని మేమంతా కూడా ప్రజలు గమనిస్తున్నారండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అలాగే ఈ రోజు మరి ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ ధర్నాలు చేయడానికి చాలా మంది రాలేకపోయిండొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి నిజం తెలుసు.